హాయ్! హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఒక్కదాన్నే గుడిలో ఎంటర్ అవుతున్నా అని చెప్పేసి చూస్తున్నారా? లేదండి మా ఫ్యామిలీతోనే వెళ్ళాను. గుడి లోపలికెళ్ళగానే ఇలా శివలింగం ఉంటుందండి. శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత పక్కలోనే గణేశుడు విగ్రహం ఉంటే గణేశుని దండం పెట్టుకొని, నాగదేవతని దండం పెట్టుకొని, పక్కలోనే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి కూడా ఉంటే పక్కన దండం పెట్టుకొని, గుడి ఎంట్రన్స్‌లో వెళ్దామని చూస్తే అక్కడ స్వామివారి విగ్రహం మనకి దర్శనమిస్తుందండి. ఈ గుడిలో ఏ దేవుడు ఉన్నాడో మీరు చూడొచ్చండి. అదే అండి శ్రీవారి విగ్రహం కనిపిస్తుంది గదా! ఇంకా మెయిన్ గుడిలో వెళ్దామని చెప్పేసి పక్కల నుంచి వెళ్తుంటే అక్కడ శ్రీవారి పాదాలను కనిపించాయండి. అక్కడ పాదాలను దర్శించుకొని చూస్తుంటే వ్యూ చూడండి ఎంత బావుందో అసలకి. గుడి చిన్నగానే అనిపిస్తుందండి. మెయిన్ ఎంట్రన్స్ ఎటువైపు ఉందో అసలు అర్థమే కావట్లేదండి. చూడండి న్యాచురల్‌గా చెట్టు ఎంత పెద్దగా ఉందో గుడి. వీడియోలో చూపిస్తున్న గుడి పైకి వెళ్తే మనం మెయిన్ దేవుడిని దర్శించుకోవచ్చండి. అసలు గుడి లోపలికి ఎటు నుంచి వెళ్ళాలో అర్థం కాక బయట వ్యూ చూసుకుంటూనే కూర్చున్నామండి. గుడి ఇంత పెద్దగుందని జెప్పేసి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గుడిలో వెళ్ళగానే ప్రశాంతంగా ఉందండి. అయ్యో! మర్చిపోయానండి. ఈ గుడి ఎక్కడుందో మీకసలు చెప్పలేదు గదా! అదే అండి నేను సడెన్‌గా మా ఊరెళ్ళాల్సొస్తే అక్కడ పక్కలోనే మా గుడి కనిపిస్తే దర్శించుకున్నానండి. మా ఊరు దేవరకొండ సైడ్ అండి. దేవరకొండకెళ్ళే రూట్‌లోనే మాల్ దాటిన తర్వాత కలియుగ లింగ క్షేత్రం అని చెప్పేసి ఈ గుడి కనిపిస్తుందండి. ఇప్పుడే కడుతున్నారు కొత్తగానే. ఏదో అలా చూసొద్దామని చెప్పేసి వెళ్ళేసరికి గుడంతా ఎంత న్యాచురల్‌గా బావుంటే ఇంక దర్శించుకున్నామండి. ఇంకా గుడిలో పూలు అవి ఏం లేకపోతే 2 కొబ్బరికాయలు తీసుకొని దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. చూడండి పైన వెళ్ళేసరికి ఈ వ్యూ ఎలా ఉందో. అసలు దేవుని గుడి గర్భగుడిలోకి మమ్మల్ని పంపిస్తారని చెప్పేసి మేము అనుకోలేదండి. పైకెళ్ళి చూసేసరికి వావ్! అనిపించేలా ఉందండి గుడి మొత్తం. అసలు చూడ్డానికి న్యాచురల్‌గా, చాలా నీట్‌గా, పీస్‌ఫుల్‌గా, జనాలు లేకుండా చాలా అంటే చాలా బావుందండి. అంటే ఈ గుడి ఇప్పుడే కట్టడం పూర్తయిందండి. అందుకనే జనాలు ఎక్కువగా విజిట్ అవ్వడం లేదు. మీరు గూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఈ గుడిని తప్పకుండా విజిట్ చేయండి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెయిన్ గుడిలోకి వెళ్ళిపోయామండి. శ్రీవారిని దర్శించుకున్నాం. అర్చన కూడా చేయించుకున్నామండి. చిన్నోడిని చూడండి కింద వదిలితే ఎలా ఆడుకుంటుండో నడుస్తూనే ఉంటాడండి. అయినా పిల్లలు దేవుడితో సమానం అని చెప్పేసి అంటారు గదండీ! అందుకని గుడిలో వదిలేసినాం. అంటే గుడిలో వదిలేయడం అంటే అక్కడే వదిలేసి ఇంటికొచ్చేసామని కాదండి. కొద్దిసేపు మా చిన్నోడిని అక్కడ ఆడిపించానండి గుడిలోనే. వాడైతే ఒక్క దగ్గర ఆగట్లేదండి. ఇంకా పక్కలోనే శివలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ దర్శించుకొని నవగ్రహాలను ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ తిరిగి ఊరికెళ్ళిపోయామండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.